ఇటీవల నిర్వహించిన రేషన్ డీలర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ కు వచ్చి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పరీక్ష ఫలితాల్లో తమకు అత్యధిక మార్కులు వచ్చినప్పటికీ తమను కాదని తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసి రేషన్ దుకాణాలను కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు మద్దతు తెలియజేయాలని కోరారు. ప్రతిభ ఉన్న వారిని పక్కన పెట్టి అనర్హులకు దుకాణాలు కేటాయించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే జోగురామన్ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్కూలును రద్దు చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ రాసింది కదా, 2 లక్షల రూపాయలకు 3 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాడు జోగురామన్ ఎమ్మెల్యే కొడుకు. 4 సర్వే వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు 3 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారు. చౌక ధరల దుకాణం యజమానులు కావాల్సినటువంటి ఆ రేషన్ డీలర్లు కావాల్సినటువంటి వీరిని ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్లకు ఇంటర్వ్యూలలో అన్యాయంగా ఎక్కువ మార్కులు వేసి ప్రతిభ ఉన్నవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, కష్టజీవులు, గరీబోళ్ళ పుట్టగొట్టి ఈ ఎమ్మెల్యే జోగురామన్న 26 రేషన్ దుకాణాలు ఆదిలాబాద్ పట్టణంలో 6 చౌక ధరల దుకాణాల్లో ఆ డిపోని వేరే వారికి లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని కట్టబెట్టడం సిగ్గుచేటు ఎమ్మెల్యే జోగురామన్నకి. చదువుకున్నోళ్ళు, కష్టపడోళ్ళు, పరీక్షల్లో టాప్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెట్టి మీ చెంచాలకు, మీ పెంపుడు కుక్కలకి, మీకు భజన చేసే వాళ్ళకి వాళ్ళ దగ్గరనే డబ్బులు నొక్కేసి లక్షల రూపాయల డబ్బులు నొక్కేసి ఎవరికైతే అలకేట్ చేసిండ్రో అలాట్ చేసిండ్రో వెంటనే రద్దు చేసి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు, నైపుణ్యం కల్పించినటువంటి వాళ్ళు, క్లెవర్ ఉన్నటువంటి వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వాలని నేను తక్షణ డిమాండ్ చేస్తున్నా. డీలర్ ఎగ్జామ్ 330 మంది రాసిన దాంట్లో 26 రేషన్ షాపులకు రాత పరీక్ష జరిగింది. తర్వాత ఇంటర్వ్యూ 20 మార్కులకు పెట్టారు. అయితే ఈ ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు కాకుండా ఈ రాజకీయ ప్రమేయంతో 3వ 4వ నంబర్లో ఉన్నటువంటి వ్యక్తులను ఈ రాజకీయ అండతోటి వాళ్లకు కేటాయించడం జరిగింది. ఎవరైతే అంటే మొదటి ఫస్ట్ వచ్చారో వాళ్ళకు కాకుండా వాళ్ళు అనుకున్న వారికి ముందే ఎంపిక చేసి వాళ్లకు ఏదో తూతు మంత్రంగా ఇంటర్వ్యూ పెట్టేసి మాకు తక్కువ మార్కులు వేసి వాళ్ళను ఇంటర్వ్యూ ఎక్కువ మార్కులు వేసి సెలెక్షన్ చేశారు. ఏదైతే రేషన్ డీలర్ల కోసం ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది, అందులో రాత పరీక్షలో ఎవరికైతే అధిక మార్కులు వచ్చాయో వారికి కాకుండా రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు అధికారులు మరియు రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడి